Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. కల్కిలో ప్రభాస్ గారితో డైలాగులు అసలు అప్పుడు వాట్ వాజ్ లైక్ మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఏం చెప్పారు అది చూసిన తర్వాత? అండ్ కల్కి 2 సంగతి ఏంటి? ఫస్ట్ నుంచి వద్దాం. అంటే ఆబ్వియస్లీ ఆపర్చునిటీ రావడం అట్ ద రైట్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పక్కా. కానీ ఐ థింక్ నేను ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ రెడీ ఫర్ దట్. ఆ రోల్కి ఐ వాజ్ రెడీ ఫర్ దట్ రోల్. దానికోసం నేను యూట్యూబ్ అని ఈ ప్రిపరేషన్ అంతా నడుస్తుండే. అంటే ఆపర్చునిటీ వచ్చి నువ్వు రెడీ లేనప్పుడు నువ్వు దాన్ని 100% ఇవ్వలేవు కదా. సో ఐ ఫీల్ లైక్ మెయిల్ సినిమాకి ఐ గేవ్ మై ఎవ్రీథింగ్ అండ్ ఐ ఫీల్ లైక్ దట్ పర్ఫార్మెన్స్ గాట్ మీ కల్కి అండ్ ఆ సినిమానే ఐ గాట్ మీ శుభం అండ్ ఆల్సో దివానా. సో ఆపర్చునిటీ ఒకటి వచ్చింది. సో అప్పుడు ఐ వాజ్ రెడీ, ఐ గేవ్ మై ఎవ్రీథింగ్, ఐ గేవ్ మై బెస్ట్. ఐ ఫీల్ లైక్ దాని రిజల్టే ఇదంతా. అండ్ ఆబ్వియస్లీ మళ్ళీ అట్ ద సేమ్ టైం రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీ రావడం కూడా ఇంపార్టెంట్. ఐ ఫీల్ లైక్ ఇప్పుడు శుభం కానీ ఇప్పుడు దివానా కానీ ఈ స్క్రిప్ట్లో ఇంత ఎర్లీగా రావడం అంటే చూసేవాళ్ళకి ఎర్లీ ఉంటుంది. బట్ నేను ఎప్పుడో 8 years నుంచి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వేయడము, యూట్యూబ్లో వేయడము, దెన్ మళ్ళీ ఓటీటీలో కొన్ని ఇప్పుడు మెయిల్ కానీ ఇంకో 2 వెబ్ సిరీస్ వేయడం. సో నా దృష్టిలో చాలా లేటే, బట్ చూసేయడం చాలా ఎర్లీగా వచ్చేసి చాలా ఎర్లీగా వచ్చింది. తొందరగా మంచి ప్రాజెక్టులు పడ్డారా అన్న ఫీలింగ్ ఉంటుంది ఆడియన్స్ కి. అంటే నా డెబ్యూ వచ్చింది మెయిల్ 2021లో. రీసెంట్ శుభం రిలీజ్ అయింది 26. సో 4 years పట్టింది నా ఫస్ట్ థియేటర్కల్ డెబ్యూ రానికి. సో ఐ ఫీల్ లైక్ నా దృష్టిలో నేను చాలా లేట్ అయింది అనే ఫీలింగ్ ఉంటుంది. మా దృష్టిలో చాలా ఇట్స్ నెవర్ టూ లేట్. నేను కూడా అదే అనుకుంటుండే, ఏజ్లో అయినా యాక్టర్ కావచ్చు అనే ఫీలింగ్తో నేను వచ్చే ఇండస్ట్రీ.